కేసీఆర్ వల్లే తెలంగాణకు స్వేచ్ఛ స్వపరిపాలన సిద్ధించిందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్పై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని స్పష్టం చేశారు. పాత్ర ఏదైనా తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తామంటున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నారు. సార్, పార్టీ 24 వసంతాలు పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి అడుగుపెట్టబోతా ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ ఏం చెప్తారు? ఇది ఒక అపురూపమైనటువంటి ఘట్టం. ప్రజల ఆకాంక్షలు నెరవేరడం కోసం త్యాగనిరతితో చిత్తశుద్ధితో అసమానమైనటువంటి నిరుపమానమైనటువంటి త్యాగాలు ఎన్నో చేసి ఓ సుదీర్ఘ ప్రస్థానం కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తమ స్వీయ అస్తిత్వం కోసం స్వీయ పాలనను సాధించడం కోసం ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఆటుపోట్లను ఎదుర్కొని రాష్ట్రం సాధించి 10 ఏళ్ల పరిపాలన అందించి అతి తక్కువ సమయంలో భారతదేశంలో ఒక తలమానికమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణ నిలబెట్టి తెలంగాణ గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పింది కేసీఆర్ ప్రతిభా పాఠవాలు, ఆయన ప్రభుత్వ పనితీరు. ఈ 25 సంవత్సరాలు 24 పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టేటువంటి ఈ రజతోత్సవ సందర్భంగా ప్రజానికానికి అంతటికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, పార్టీ శ్రేణులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఒకవేళ 25 ఏళ్ల క్రితమే కనుక ఈ గులాబీ జెండానే పుట్టకపోయి ఉంటే, కేసీఆర్ సారథ్యంలో ఉద్యమమే జరిగి ఉండకపోయి ఉంటే భవిష్యత్తు ఏమయ్యేదో ఎట్లయ్యేదో ఎంత సుదీర్ఘంగా యాతన పడేదో ప్రజలు చెప్పలేము. కానీ ఒకటైతే వాస్తవం, ఆంధ్ర అధికార అహంకార రాజకీయ పెత్తందారి వర్గాల యొక్క బానిసత్వం కింద తెలంగాణ మగ్గి ఉండేది, ఇవాళకి కూడా మగ్గి ఉండేది. సో తెలంగాణకు ఏం జరిగింది అంటే అన్నింటికి మించి స్వీయ పరిపాలన సాధించడం, స్వాతంత్రాన్ని సిద్ధించుకోవడమే. ఇది ఒక అపురూపమైనటువంటి సన్నివేశం. స్వీయ పరిపాలన ఒకసారి తెలంగాణ ప్రజలకు వచ్చినాక ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏలుబడిలో ప్రజలు అంచెలంచెలుగా తమకేం కావాలనో తామే నిర్ధారించుకుంటారు. తమ జీవితం ఎట్లుండాలనో, తమ గమనం ఎట్లుండాలనో ఈ సమాజం యొక్క ఆలోచన నుంచే వస్తుంది. ఆ ఆలోచనలు స్వీకరించినటువంటి నాయకత్వమే భావి దృష్టితో దీర్ఘకాలిక ప్రణాళికతో ఈ సమాజానికి మార్గనిర్దేశం చేస్తుంది. అదే జరిగింది గతంలో. రజతోత్సవ సందర్భంగా ప్రజలు కొద్దిపాటి ఎవరిపాటుగా ఉండకపోయిన కారణంగా, కొద్దిపాటిగా ఇతరులు పెట్టినటువంటి ఆశలకు కొంత ఆకర్షితులైన కారణంగా తాము ఏం కోల్పోయినామో ఇవాళ ఏడాదిన్నర పరిపాలనలో చాలా ఘోరంగా తీవ్రంగా పరిహసింపబడుతున్నారు ప్రజలు. అది వాళ్ళ ఆ బాధను అనుభవిస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారు. వ్యతిరేకత వేరు, కసి ఆగ్రహం వేరు. ఇవాళ కాంగ్రెస్ సర్కారు మీద తెలంగాణ సమాజం అంతటా కూడా ఎనలేని కసి, ఒక ఆగ్రహ జ్వాలలు కనిపిస్తున్నాయి మనకు. అందుకే ఈ రజతోత్సవం తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం మాత్రమే పుట్టిన నాయకత్వము, దాన్ని కాపాడుకోవడం తప్ప తెలంగాణ సమాజానికి ఇంకో మార్గం లేదనేటువంటి సందేశం మరోసారి రజతోత్సవం ద్వారా ఈ సమాజానికి ఇవ్వబోతున్నాం. మా జీవిత కాలంలోనే తెలంగాణ ఉద్యమంతో మమేకమై ఉద్యమంలో పాత్ర పోషించి, ప్రభుత్వంలో పాత్ర పోషించి, ప్రజల కష్టసుఖాల్లో భాగం పంచుకొని, ఆ ప్రజల కష్టసుఖాల్లో భాగం పంచుకోవడమే కాక శాశ్వతంగా ఈ తెలంగాణ ప్రయోజనాలు నెరవేరడానికి నిర్విరామంగా పనిచేసిన తృప్తి ఉంది మాకు. ఒకటి, ఉద్యమం చేసి స్వరాష్ట్ర సాధనలో పాల్గొన్నాం. 2, రాష్ట్ర నవనిర్మాణంలో భాగస్వాములమైనాం. ఇది ఒక అపురూపమైనటువంటి అనుభవంగా మేము చూస్తాం. మళ్ళీ పునరంకితమై ఈ సమాజ శ్రేయస్సు కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాం. అది ప్రతిపక్ష పాత్రనా, అధికార పక్ష పాత్రనా, ఉద్యమ పాత్ర ఏదైనా తెలంగాణ సోయితో, తెలంగాణ కోసం, తెలంగాణ జనం కోసమే జీవిస్తాం, మరణిస్తాం. సభ జరిగేది వరంగల్లో కాబట్టి వరంగల్ ఆ పరిసర ప్రాంత నియోజకవర్గాల నుంచి భారీగా వస్తారు జనం. ఏర్పాట్లు అట్లే జరుగుతున్నాయి. మీకు తెలుసు, పాలమూరు బాగా దూరం ఉన్నటువంటి ప్రాంతం. చాలా భారీ స్థాయిలో రావడానికి సన్నద్ధమై ఉన్నారు. ఒక 200-300 మంది ముఖ్య నాయకులు శ్రేణులతో సన్నాహక సమావేశం పెట్టుకుందామంటేనంటే 1500 మంది వచ్చినారు. సన్నాహక సమావేశానికి 1500 మంది నాయక శ్రేణులు వచ్చినారు. ఎంత జీల్ మీద ఉన్నారంటే, రజతోత్సవం కదా, పార్టీ వేడుక కదా, అపురూపమైన సందర్భం. 25 ఏళ్ల ప్రస్థానం చాలా విలువైన ప్రస్థానం కాబట్టి అందరూ భాగస్వాములు కావాలనుకుంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి కొన్ని వేల మందికి ప్లాన్ చేస్తున్నాం. ఎండాకాలం దినం కాబట్టి వాహనాలు కానీ ఇతరతర ఏర్పాట్లు కానీ దూరవారం కాబట్టి దాన్ని చూసుకొని చేయాలని ఆలోచిస్తుంది. చాలా ఉత్సాహంగా అయితే చాలా అతి ఉత్సాహంగా ఉన్నారు రావడానికి. ఉద్యమ పార్టీగా, అధికార పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా నిత్యం తెలంగాణ ప్రజల పక్షాన్ని బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని, తెలంగాణ అభివృద్ధి కోసం
పునరంకితమవుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్తున్నారు. వరంగల్లో జరిగేటటువంటి సభకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ఇటు కేసీఆర్ గారి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, వనపర్తి జిల్లా.